మునగావాగు ప్రాజెక్ట్ కింద రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఆయకట్టు ఉందో ఆ ఆయకట్టులో ఇంచుమించుగా 80% ఈ వర్షాలతోనే నాట్లు వేసుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం జరిగే తంతు. ఇది ప్రతి సంవత్సరం ఇట్లానే వేసుకుంటారు. తర్వాత ప్రాజెక్ట్ నీళ్ళు కెనాల్స్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ ఇవ్వగానే పంటలు పండించుకుంటాం. కానీ ఈ సంవత్సరం 89 లెవెల్ వచ్చినా ఇప్పటి వరకు ఆ కెనాల్స్ క్లీన్ చేయకుండా, కెనాల్స్ లోపల పూడిక తీయకుండా, కెనాల్లో నీళ్ళు వదలకుండా రైతుల పంటలు ఎండిపోయే అవకాశం ఉంది. ఇంతకుముందే నేను ఈ గారికి మాట్లాడితే ఆయన ఖరీఫ్లో నీళ్ళు ఇచ్చేది లేదు అని చెప్పేసి మాట్లాడుతుండు. దాన్ని వాళ్ళు ఉపసంహరించుకొని ఈ వేసిన పంటలకు ప్రతి సంవత్సరం ప్రాజెక్టు కట్టి నుంచి ప్రతి సంవత్సరం ఏ రకంగా అయితే వానాకాలంలో పంటలకు నీళ్లు విడుదల చేస్తుండ్రో అదే రకంగా విడుదల చేయాలి. ఇప్పుడు నీళ్లు ఇంకా ప్రాజెక్టు నిండలేదని చెప్పి మాట్లాడుతున్నాడు ఆయన. ప్రాజెక్టు నిండడానికి ఇంకా 2 సంవత్సరాలు 2 నెలలు వర్షాకాలం ఉంది. కాబట్టి మీరు దాంతో ప్రాజెక్టు నిండే దాంతో సంబంధం లేకుండా వెంటనే నీళ్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా వానాకాలం పంటలైన తర్వాతనే మిగిలిన నీళ్లకు మీద ఎన్ని ఎకరాలకు పారేయగలుగుతుందో రబీకి అన్ని ఎకరాలకు మాత్రమే తైబంద్ చేసే పరిస్థితి ఉండే. కేవలం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రాజెక్ట్ నీళ్ళ మీదకి వెళ్ళి వీలైన కాడికి కొంత తక్కువ FTLకు తక్కువ ఫుల్ ట్యాంక్ లెవెల్కి తక్కువ కల్లేరు వరకు అటు లాస్ట్ లెఫ్ట్ కెనాల్ లాస్ట్ శివారు వరకు తిమ్మానగర్ వరకు నీళ్లు మొత్తం అన్ని టోటల్ అంతా ఆయకట్టుకు 1 ఎకరా కూడా మిగలకుండా అంతా ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరంలో కూడా అదే మాదిరిగా ఇచ్చారు, కానీ నీళ్ళు కరెక్ట్ టైంకు సప్లై చేయలేకపోయారు. అంటే వానాకాలం పండించుకున్నాం, యాసంగి పండించుకున్నాం ప్రతిసారి. ఈసారి కూడా వానాకాలంకు నీళ్ళు ఇవ్వాలి, మిగిలిన నీళ్ళని యాసంగికి టైబందీ చేసుకొని ఒకవేళ ఫుల్గా ఉంటే గత సంవత్సరం అంతకుముందు సంవత్సరాలు ఏ రకంగా అయితే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏ రకంగా అయితే ఇచ్చామో ఆ రకంగా టోటల్ ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వాలి 2 కెనాల కింద అని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. నేను అంటే ఈ గారు పూర్తి పరిజ్ఞానంతో మాట్లాడతలేరేమో అని నేను అనుకుంటున్నా. కాబట్టి మరి ఈ గారికి కలెక్టర్ గారు తమ చొరవ తీసుకొని గతంలో ఏం జరిగింది అనేది మొత్తం పరిశీలన చేసి ఇమీడియట్గా నీళ్లు విడుదల చేసే కొరకే నల్లాం ప్రాజెక్ట్ కింద లెఫ్ట్ కెనాల్కు రైట్ కెనాల్కు నీళ్లు విడుదల చేసి ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 24 గంటలు నాణ్యమైన కరెంటు, ఉచిత కరెంటు ఇచ్చాం. ఈరోజు బోర్ల కాడ కూడా ఎంతోమంది నాట్లు వేసుకున్నారు, లేకపోతే గరువు పంటలు పెట్టుకున్నారు. వాళ్ళ పరిస్థితి ఎట్లుందంటే మన వర్షాలు పడకపోతే వేసుకున్న వరి నాట్లు కూడా ఎండిపోయే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇప్పుడు కేవలం వాళ్ళు 12 గంటలు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అది ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళు కరెంట్ ఇస్తారు. 3 ఫేజ్ కరెంట్ ఇస్తారు. 6 గంటల నుంచి 6 గంటల వరకు ఇచ్చే కరెంట్లో కనీసం ఎల్సీలని అదని ఇదని చెప్పేసి ఒక 4-5 గంటలు కరెంటు ఇవ్వకుండా బంద్ పెడతారు. తర్వాత వోల్టేజ్ కూడా డ్రాప్ అవుతుంది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, మోటార్లు కాలిపోతున్నాయి. కాబట్టి ఈ వోల్టేజ్ డ్రాప్ ప్రాబ్లం కూడా ఎత్తేసి ట్రాన్స్ఫార్మర్లు మోటార్లు కాలకుండా చూడాలి. 24 గంటల కరెంటు, నాణ్యమైన కరెంటు ఇవ్వాలి. ఈ 8 గంటలు దేనికి సరిపోదు. గతంలో అలవాటు పడ్డారు కాబట్టి రైతులందరూ 24 గంటలు ఎంత వారిస్తారో బోర్ అంతకు నాట్లు వేసుకున్నారు కాబట్టి, లేకపోతే కరువు పంటలు పెట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఎంబడే నిలిచాలి. ఇక ఫర్టిలైజర్ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు ఏ ఫర్టిలైజర్ కూడా మనకు లభ్యం లేకుండా ఉండకుండే. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫర్టిలైజర్ రేట్లు అనూహ్యంగా పెంచేశారు. 1350 ఉన్న బీస్ రేటు ఈరోజు 2150కి జరిగింది. అదే డిఏపి విషయానికి వస్తే అది కూడా 1300 రూపాయలు ఉంటే ఈరోజు ఎంఆర్పి కూడా 1300 ఉన్నా కూడా బాజాప్తా కాంగ్రెస్ గవర్నమెంట్ 2000 కాడికి అమ్మిపిస్తుంది. అందులో కూడా డూప్లికేట్ డిఏపీలు కూడా చాలా వెళ్తున్నాయి. కాబట్టి ఫర్టిలైజర్ అందుబాటులో పెట్టాలి. ఇవన్నిటికంటే యూరియా అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి యూరియా మా ప్రభుత్వ హయాంలో ఫర్టిలైజర్ అందుబాటులో పెట్టాలి. ఇవన్నిటికంటే యూరియా అవసరం ఎక్కువ ఉంటుంది కాబట్టి యూరియా మా ప్రభుత్వ హయాంలో ఎన్నడూ కూడా తక్కబడలేదు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ యూరియా సరిగా సప్లై చేయక రైతులకు ఇబ్బంది పెడుతుంది. ఒక యాప్ ఇంట్రొడ్యూస్ చేశారు. ఆ యాప్ని వాడాలంటే
సాధారణంగా రైతుల దగ్గర సెల్ ఫోన్లు ఉన్నాయని కూడా అవి మామూలు సెల్ ఫోన్లు ఉంటాయి, అందులో యాప్లో బుక్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి రైతులు యూరియా అందాక చాలా తిప్పలు పడుతున్నారు. కాబట్టి ఆ యాప్ ఎత్తేయాలి. తర్వాత యాప్లో చేయడానికి వచ్చిన వాళ్ళు కూడా యాప్లో చేసుకుందామంటే ఎక్కడ అందుబాటులో ఉంటుందంటే ఉదాహరణకి నేనే తీసుకున్నా. నాకు కృష్ణాపూర్ అయితే దగ్గర అవుతుంది, నారాయణఖేడ్ అయితే దూరం అవుతుంది. నేను ప్రయత్నం చేసిన సందర్భంలో నాకు నారాయణఖేడ్లోనే దొరికింది. మరి నారాయణఖేడ్ నుంచి ఈడికి తీసుకురావాలంటే నేను ఒక బస్ స్టాకు 30 రూపాయలు అదనంగా ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ఈ యాప్ సిస్టమ్ని ఎత్తేసి ఇంత పూర్వం ఏదైతే బీఆర్ఎస్ గవర్నమెంట్ సప్లై చేసిందో సొసైటీలలోనే తీసుకొచ్చి పెట్టేసి యాప్ సిస్టమ్ ఎత్తేసి రైతులకు యూరియా అందుబాటులోకి తీసుకురావాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇంకో విషయం, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ చెరువుకు కానీ బొంగలు పడితే, ఏ ప్రాజెక్ట్ నల్లవాగు ప్రాజెక్ట్ కానీ, మన దగ్గర ఉన్నది ఒకటే ప్రాజెక్ట్, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నల్లవాగు ప్రాజెక్ట్ కానీ, నారాయణఖేడ్లో ఉన్న ఏ చెరువు కూడా ఇప్పటి వరకు బొంగలు పడి నీళ్ళు గారిపోతున్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా మంజూరు చేసిన పాపాన అవ్వలేదు. ఎక్కడైతే చెరువులు బొంగలు పడ్డాయి లేకపోతే గండ్లు పడ్డాయో ఆ చెరువులు అన్నీ కూడా వెంబడే రిపేర్ చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన నల్లవాగు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు కూడా నల్లవాగు ప్రాజెక్ట్ కెనాల్ వరకు కూడా వెంబడే పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళైతే ₹1 మంజూరు చేయలేదు. మంజూరు చేసిన దానికి కాంట్రాక్టర్ పేమెంట్ ఇవ్వలేదని చెప్పేసి కాంట్రాక్టర్ పనులు ఆపిపెట్టుకున్నాడు. వెంటనే కాంట్రాక్టర్కు డబ్బులు పేమెంట్ చేసి ఆ కెనాల్ మంచిగా చేసి కల్లేరు వరకు నీరు పోయే కొరకని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. బీఆర్ఎస్ హయాంలో మంజూరైన చెరువులు అవన్నీ అట్లనే పెండింగ్ పడ్డాయి. అవన్నీ కూడా ల్యాండ్ అక్విజిషన్ కూడా ఒక 4 ఇవ్వడం జరిగింది, టెండర్ కూడా అన్నిటికి ఇవ్వడం జరిగింది. కాబట్టి వెంటనే కాంట్రాక్టర్లకు పేమెంట్ చేసి ఆ చెరువులన్నీ కూడా తొందరగా స్టార్ట్ చేసి కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఎక్కడ పోయినా ఈ ఎమ్మెల్యే గారు ఒక మాట మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతు బంధు ఒకటే ఇచ్చింది, అబద్ధాలు మాట్లాడితే ఆయన తిట్టా. మేము ఎప్పుడన్నా ఒకసారి ఆలస్యమైంది కానీ రైతు బంధు రెగ్యులర్గా ఇస్తున్నామని మాట్లాడడం జరిగింది. రైతు బంధు ఇప్పటి వరకు 3 దఫాలుగా రైతులకు ఇవ్వకుండా ఎగ్గొట్టడం జరిగింది. తర్వాత పనిముట్లు ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడినారు. సబ్సిడీల విత్తనాలు ఇస్తున్నామని మాట్లాడినారు. మొన్న ఈ మధ్యన ఏదో రైతు మేళాలని చెప్పేసి మేము కట్టించిన రైతు వేదికలలో మీటింగ్లు పెట్టి అందులో విత్తనాలు సప్లై చేస్తున్నామని చెప్తే రైతులు వాళ్ళ చూస్తే ఏ విత్తనాలు లేవాడా ఏం లేవు, ఉట్టిగా మీటింగ్లు పెట్టిర్రు. ఈ రకంగా విత్తనాలు సబ్సిడీలో సప్లై చేయలేదు వాళ్ళు చెప్తున్నారు. కానీ అన్నీ మేము విత్తనాలు సప్లై చేస్తున్నామని చెప్తున్నారు. కానీ విత్తనాలు సబ్సిడీలో సప్లై చేయలేదు. ఏ ఒక్క రైతు కూడా ట్రాక్టర్ పనిముట్లు అని అన్నారు, అంటే ట్రాక్టర్లు ఇవ్వడము కానీ హార్వెస్టర్లు ఇవ్వడము కానీ అదే మాదిరిగా ఇంకా కల్టివేటర్లు కానీ రోటవేటర్లు కానీ ఇట్లా రకరకాల వ్యవసాయానికి ఉపయోగపడే పనిముట్లు ఎక్కడ కూడా వీళ్ళు ఇచ్చిన దాఖలాలు అవ్వలేదు. ఎక్కడన్నా మొత్తం కలిపి ఒక నారాయణఖేడ్లో ఒక 4-5 ఇచ్చినా అని కూడా అది మార్కెట్లో ఏదైతే రేటుకు దొరుకుతుందో ఆ సబ్సిడీ నాయకులు కాజేసి అది దానికంటే ఎక్కువ రేటు ద్వారా ఇప్పించడం జరిగింది. మా బీఆర్ఎస్ హయాంలో మేము సబ్సిడీలో ట్రాక్టర్లు ఇప్పించినాం, 100 కంటే ఎక్కువ ట్రాక్టర్లు మేము ఇప్పించినాం, హార్వెస్టర్లు ఇప్పించినాం, అదే మాదిరిగా డ్రిప్పులు ఇచ్చినాము, స్ప్రింక్లర్లు ఇచ్చినాం, అన్ని ఇచ్చినాం. మీ హయాంలోనే ఏది కూడా ఇస్తలేరని చెప్పేసి అబద్ధాలు మాట్లాడడం మానుకోండి. ఒకవేళ మీరు ఒక ట్రాక్టర్ ఏదన్నా మంజూరు చేసి ఉంటుంటే రైతులకు మీరు దానికి సంబంధించిన ఆధారాలు చూపెట్టండి. ఒక హార్వెస్టర్ సప్లై చేసింది ఉంటే దానికి సంబంధించిన ఆధారాలు చూపెట్టండి. అబద్ధాలు మాట్లాడడం మానుకోండి. మీ గురించి ప్రజలకు మొత్తం అర్థమైపోయింది. ఒక ఏడాది చూసి 2 ఏడాది చూసారు. ఇక మీరు ఎట్లాంటి అబద్ధాల కోరో ఎట్లాంటి పనికి మాలినోలో ఈ రైతులకు అందరికీ అర్థమైంది. కాబట్టి పనికొచ్చే పనులు చేయండి. మిమ్మల్ని ఎన్నుకున్నది కూడా పనికొచ్చే పనులు చేసే కొరకన్నా ఎన్నుకున్నారు. కాబట్టి ఈ నీళ్ళ విషయంలో కూడా మీరు చొరవ తీసుకోండి. మీరు కూడా చొరవ తీసుకొని నల్లవాగు ప్రాజెక్టు నీళ్లు రైట్ కెనాల్లో లెఫ్ట్ కెనాల్లో విడుదల చేసి నాట్లు వేసుకున్న రైతులని ఆదుకోవాలని చెప్పేసి వాళ్ళ హక్కు ప్రకారం వాళ్ళకు వచ్చే నీళ్లు ఇవ్వాలని చెప్పేసి నేను మీకు హెచ్చరిస్తున్నాను.